నేను అడుగుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారిని, సొంత డబ్బులు ఖర్చు పెట్టి వారి పిల్లలను చూడటానికి వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని లండన్ వెళితే దాన్ని కూడా మీరు విమర్శిస్తూ 45 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి విజనరీ ముఖ్యమంత్రి, మీరు 45 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి, అంటే ముఖ్యమంత్రిగా 16 సంవత్సరాల అనుభవం, రాజకీయ నాయకులుగా 45 సంవత్సరాలు, ప్రధానమంత్రి మోడీని మీరే ప్రధానమంత్రిని చేశారు, వాజ్పేయిని మీరే ప్రధానమంత్రిని చేశారు, 1956 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రపతులను మీరే చేశారు, ఈ దేశానికి స్వతంత్రం మీరే తీసుకొచ్చారు, ఈ దేశాన్ని బ్రిటిష్ వారిని ఇక్కడ నుంచి పారద్రోలింది మీరే, భారతదేశానికి స్వతంత్రం తెచ్చింది మీరే, హైదరాబాద్ని కట్టింది మీరే, ముంబైని కట్టింది మీరే, ఢిల్లీలో దేశ రాజధానిగా ఢిల్లీని సెలెక్ట్ చేసింది మీరే అని చెప్పుకుంటారు కదా. ఇంత విజనరీ ఉన్నటువంటి మీరు, ఇంత అనుభవం ఉన్నటువంటి మీరు, మరి ఒక ముఖ్యమంత్రి వారికి పిల్లలను చూడటానికి వెళితే దాన్ని అంత వ్యంగ్యంగా మీరు మీ సుపుత్రులు ఇద్దరు విమర్శించారే. 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విమానం వేసుకొని వెళ్ళారు, ఇది వాళ్ళ సొంత డబ్బులు, ఈరోజు రాష్ట్ర ప్రజల బాధల్లో ఉంటే వాళ్ళు విమానం వేసుకొని వెళ్ళారు, వాళ్ళ పిల్లలను చూసుకోవడానికి విమానం వేసుకొని వెళ్ళారు అని చెప్తున్నారు. మరి మీరు ఎక్కడికి వెళ్ళారు సార్? మీరు ఆర్టీసీ బస్సు వేసుకొని వెళ్ళారా, లేకపోతే సైకిల్ దొక్కుంటే వెళ్ళారా, లేకపోతే పడవ వేసుకొని మీరు మీ అబ్బాయి ఇద్దరు కూడా పడవ దొక్కుంటా వెళ్ళారా కలుపుకొని? ఎట్లా వెళ్ళారు సార్ మీరు? పోనీ మీరు విమానంలో వెళ్ళారు, విమానం డబ్బులు ఎవరు కట్టారు సార్? అనిల్ అంబానీ కట్టాడా? విమానం డబ్బులు ఎవరు కట్టారు? దివంగత ఎన్టీ రామారావు గారు కట్టారు, మీ మాంగారు కట్టారా? పోన్లే మా అల్లుడు మా కూతురు ఇద్దరు జనవరి 1కి వెళ్తున్నారని మీ మాంగారు కట్టారా? మీకు డబ్బులు ఎవరు కట్టారు సార్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్లో నుంచే కదా డబ్బులు తీసుకుంది మీరు. గన్నవరం టు మాదాపూర్, మాదాపూర్ టు గన్నవరం, గన్నవరం టు సెక్రటేరియట్ విజయవాడ ఎవరు కడుతున్నారు సార్ డబ్బులు? దావోస్కి ఎవరు కడుతున్నారు సార్? సింగపూర్కి ఎవరు కడుతున్నారు సార్? సింగపూర్కి, దావోస్కి, ఇప్పుడు మీరు వెళ్ళినటువంటి పర్సనల్ టూర్కి డబ్బులు ఎవరు కట్టారు? మీరు విమానాల్లో వెళ్ళారా? లేకపోతే అక్కడ పార్కింగ్ ఛార్జెస్ ఉండవా? లేకపోతే మీరు వచ్చేంత వరకు మీరున్న 3 రోజుల వరకు గాల్లోనే చక్కర్లు కొడతా ఉంటుందా పార్కింగ్ చేయకుండా? విమానం గాల్లోనే చక్కర్లు కొడతా ఉంటుందా? మీరు వచ్చేంత వరకు మళ్ళీ విమానం పార్కింగ్ ఛార్జెస్ ఎక్కువైపోతాయేమో అని చెప్పడానికి. మీరు మాత్రం ప్రపంచానికి ఏ రూమ్లో ఉన్నారు, ఎక్కడున్నారు, ఏ హోటల్లో ఉన్నారు, ఎవరితో ఉన్నారు, ఎక్కడున్నారు ఎవరికి చెప్పరా? మాజీ ముఖ్యమంత్రి గారు లేకపోతే ఇంకొకళ్ళు అయితే మాత్రం వాళ్ళ పిల్లలను చూడటానికి వెళితే, అధికారికంగా పర్సనల్ టూర్లకు వెళితే అది మాత్రం ప్రపంచానికి చెప్పకపోతే మైకు పట్టుకొని మాట్లాడతారా? సో చెప్పడానికి శ్రీరంగ నీతులు ఉంటాయి కానీ పాటించడానికి శ్రీరంగ నీతులు ఉండవా అని ఒక రాజకీయ పార్టీగా ఒక గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తే, ఆ గౌరవ ముఖ్యమంత్రి గారు వారి అధికార గణం ఏం సమాధానం చెప్తారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. అంటే చాలామంది అడగొచ్చు, ఏంటండి ముఖ్యమంత్రి గారు వెళ్తే 3-4 రోజులు వెళ్తే ఏమవుతుంది, తప్పే ఉంది? తప్పేం లేదు. అబ్సల్యూట్లీ ఒక ముఖ్యమంత్రి గారు ఎక్కడికైనా సరే వెళ్ళేసి వాళ్ళకి సంబంధించినటువంటి పర్సనల్ కార్యక్రమాలు చూసుకోవచ్చు. దాని గురించి మనం ఎవరూ కామెంట్ చేయడానికి లేదు. కానీ నేనేమంటానంటే, రాష్ట్రం ఇంత బాధల్లో ఉంటే, రాష్ట్రంలో యువత ఇంత కష్టాల్లో ఉంటే, 164 సీట్లు మీకు ప్రజలు అధికారం ఇచ్చి, ఎందుకు అధికారం ఇచ్చారో తెలుసా సార్? గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతున్నా, గౌరవ ఉప ముఖ్యమంత్రిని అడుగుతున్నా, గౌరవ ఐటీ మినిస్టర్ గారిని అడుగుతున్నా, నేను ఎందుకు మీకు అధికారం ఇచ్చారు? రాష్ట్ర ప్రజలు ఏమి నమ్మి మీకు అధికారం ఇచ్చారు? 164 సీట్లతోటి భారతదేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వానికి రానంత మెజారిటీని మీకు ఎందుకు ఇచ్చారు రాష్ట్ర ప్రజలు? ఫారెన్ టూర్లు తిరగటానికి ఇచ్చారా? పర్సనల్గా ఇక్కడ దాచుకున్న డబ్బును తీసుకుని అక్కడ హవాలా కుంభకోణం చేయడానికి ఇచ్చారా? దేనికోసం మీకు అధికారం ఇచ్చారు రాష్ట్ర ప్రజలు? మీరు ఇచ్చినటువంటి హామీల్లో ఎంతవరకు? ఇంతకుముందు మాట్లాడుతూ గౌరవ ఐటీ శాఖ మంత్రి గారు మాట్లాడారు. ఏమని మాట్లాడారు? రాష్ట్రం ఇంత అప్పుల్లో ఉంటే, రాష్ట్రం ఇంత కష్టాల్లో ఉంటే, ప్రజలు ఇంత బాధల్లో ఉంటే మీరు మాత్రం లండన్ టూర్లు వెళ్తారా అని.
నేను అడుగుతున్నాను నారా లోకేష్ గారిని, యుగళం అనేటువంటి ఒక వాకింగ్ పరేడ్ చేశారు, మీరు గుర్తుందో లేదో నాకైతే తెలియదు, బహుశా మర్చిపెట్టారు. ఎందుకంటే అధికారం ఒకసారి వచ్చేసిన తర్వాత అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. అధికారం ఒకసారి వచ్చేసింది, మనం ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి, మనం కోరుకున్న వాళ్ళు ఉప ముఖ్యమంత్రి, మీ నాన్నగారు ముఖ్యమంత్రి, మీరేమో అనధికారిక ముఖ్యమంత్రి అయిపోయినారు. ఇంకా మీకు రాష్ట్ర ప్రజల కష్టాలతో సంబంధం ఏంటి? రాష్ట్రంలో యువత గురించి సంబంధం ఏంటి? మీరు ఇచ్చిన హామీల గురించి సంబంధం ఏంటి? మీరు మాట్లాడినటువంటి మాటల గురించి సంబంధం ఏంటి? మీరు చేసిన వాగ్దానాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది? రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అవసరం ఏముంది? రాష్ట్ర ప్రగతి అవసరం ఏముంది? రాష్ట్రంలో ప్రజలు కష్టాల అవసరం ఏముంది? రాష్ట్రంలో అమరావతికి నిధులు వస్తే ఎంత, రాకపోతే ఎంత? రాష్ట్రంలో ప్రజలకి ఉద్యోగాలు వస్తే ఎంత, రాకపోతే ఎంత? ఉపాధ్యాయులకి, ఉద్యోగస్తులకి డిఏ వస్తే ఎంత, రాకపోతే ఎంత? ఈ రాష్ట్రానికి కంపెనీలు వస్తే ఎంత, రాకపోతే ఎంత? మన జేబులు నిండుతున్నాయి, మన ఖజానా నిండుతుంది, మన పర్సనల్ అకౌంట్లు నిండుతున్నాయి, చాలు. ఎంత సంపాదించాము అంటే 30-40 సంవత్సరాల సినిమాల్లో మా అన్నయ్య గారు సంపాదించిన దానికి 3 అంతలుగా ఈ 18 నెలల కాలంలో సంపాదించిన పవన్ కళ్యాణ్కి తెలుసు పొలిటికల్ పవర్ వాల్యూ ఏంటో. రోజుకి 5 కోట్ల రూపాయలు తీసుకొని 150 కోట్ల నుంచి ఇప్పుడు 200 కోట్ల రూపాయలకి నూతన సంవత్సరంలో మీ యొక్క ఇన్కమ్ రేటు పెంచుకున్నారు చూసారా? ఆ ఇన్కమ్ రేటు పెంచుకున్న రేటుకి సంబంధించినటువంటి వాల్యూ తెలుసు పవన్ కళ్యాణ్ గారికి, పవర్ యొక్క వాల్యూ ఏంటో. రాష్ట్ర ప్రజలకి మీరు ఇచ్చినటువంటి హామీలను నేను మళ్ళొక్కసారి గుర్తు చేస్తాను. తమ్ముడు జాబ్ క్యాలెండర్ గురించి ఆల్రెడీ చెప్పా. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, రికార్డ్ చేసుకో, డేట్ టైం రాసుకో. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం అంటే 2025 జనవరి నాడు జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తాం. ఎన్ని ఉద్యోగాలు, ఎప్పుడు ఎగ్జామ్లు అవుతాయి, ఎప్పుడు ఇంటర్వ్యూలు అవుతాయి, ఎప్పుడు ఆఫర్ లెటర్ వస్తుంది, చాలా స్పష్టంగా జనవరి 1 2025 మేము ఇస్తాం. సో ప్రభుత్వం తమ్ముడు జాబ్ క్యాలెండర్ గురించి ఆల్రెడీ చెప్పా. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, రికార్డ్ చేసుకో, డేట్ టైం రాసుకో. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం అంటే 2025 జనవరి నాడు జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తాం. ఎన్ని ఉద్యోగాలు, ఎప్పుడు ఎగ్జామ్లు అవుతాయి, ఎప్పుడు ఇంటర్వ్యూలు అవుతాయి, ఎప్పుడు ఆఫర్ లెటర్ వస్తుంది, చాలా. నేను అడుగుతున్నా గౌరవ ఐటీ మినిస్టర్ గారిని, ఏమన్నా కడుపుకి అన్నమేనా తినేది? మనం కడుపుకి అన్నమేనా తినేది? నారా లోకేష్ గారు, ఏమన్నా అర్థమవుతుందా? మనిషిగా పుట్టి తెల్ల చొక్కా ఒకటి వేసుకొని అమాయకంగా ఒక గడ్డం పెంచేసుకొని ఏమి తెలియని అమాయకులాగా స్వాతి ముత్యం కమల్ హాసన్ లాగా నటిస్తే ఆ నటన ఎంతో కాలం నిలబడదు సార్. బహుశా జనవరి 1 ఇంకా వచ్చినట్టు లేదు. మీరు మీ యొక్క అనధికార పర్యటన నుంచి ముగించుకొని మీరు ఇంకా జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ విషయంలో ఇవ్వకపోతే చొక్కా పట్టుకొని అడగాల. గుర్తుపెట్టుకో తమ్ముళ్ళ, ఏమైనా స్పృహ ఉందా మీకు? రాష్ట్రంలో 60 లక్షల మంది నిరుద్యోగులు ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయా, ఎట్లాగ ఉద్యోగాలు? 3,76,000 బ్యాక్లాగ్ ఉద్యోగాలు సార్. ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి 3,76,000 బ్యాక్లాగ్ ఉద్యోగాలు. ఈరోజు ఎస్సీ ఎస్టీలు ఉద్యోగాలు లేక అలమటిస్తుంటే జాబ్ క్యాలెండర్ వేయరా? రమారామి 12 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు. ఈరోజు కేవలం మీరు ప్రభుత్వ ఉద్యోగాలు అంటే మీరందరూ అనుకుంటారు, రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటారు, ఒక డిపార్ట్మెంట్లో ఒక జూనియర్ అసిస్టెంటు, ఒక సీనియర్ అసిస్టెంటు, ఒక సూపర్నెంటు ఒక డిపార్ట్మెంట్లో ఖాళీ అయితే
ఒక డిపార్ట్మెంట్లో, ఒక R&B డిపార్ట్మెంట్లో ఒక 20 ఉద్యోగాలు, 20 మంది రిటైర్డ్ అయిపోయి, లేకపోతే కొంతమంది చనిపోతారు. ఒక 30 ఖాళీలో, 40 ఖాళీలో ఒక డిపార్ట్మెంట్లో, ఒక బ్రాంచ్లో ఖాళీ అయితే ఆ ప్రభుత్వ ఉద్యోగాలని ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులర్ బేసిస్లో నియమించాల్సినటువంటి వీళ్ళు, ఇదిగో ఈ దుర్మార్గులందరూ కూడా, పాలకులందరూ వచ్చి ఈరోజు ఆ 30 ప్రభుత్వ ఉద్యోగాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్తో నియమించడం, ఇదిగో ఈ చంద్రబాబు నాయుడు దుర్మార్గం నుంచే స్టార్ట్ అయింది. ఈ దుర్మార్గుడే ఆద్యుడు దానికి. ప్రభుత్వ ఉద్యోగాలని ఏ విధంగా కట్ చేయాలో ప్రపంచానికి రుచి చూపించి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల్ని నియమించుకోవటం మొదలుపెట్టిన దుర్మార్గుడు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచనతో పుట్టినటువంటి ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల మంది దే ఆర్ సపోజ్ టు బి రెగ్యులరైజ్డ్. అవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలే. అసలు కాంట్రాక్ట్ బేసిస్ తోటి ఉద్యోగాలు చేయటం ఏంటండి? ఎక్కడుంది అసలు ఆ పదం? ఒక వ్యక్తికి ఒక రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని. అలాంటి ప్రభుత్వం రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీ స్థానంలో కాంట్రాక్ట్ లెక్చరర్లు నియమిస్తూ ఈరోజు 12 లక్షలు ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలుగానే ఉన్నాయి. నేను అడుగుతున్నా నారా లోకేష్ని, నువ్వు ఎందుకు ఫిల్ చేయటం లేదు? ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో నేను ఇస్తాను నీకు డేటా. మీరు ఎందుకు ఫిల్ చేయటం లేదు? రెగ్యులర్ జనవరి 1వ తారీఖున ఎందుకు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు? ఇప్పుడు నిన్ను ఎక్కడ చొక్కా ఇప్పి ఎక్కడ తనాలి? నిన్ను ఏ రోడ్డు మీదకి లాక్కు రావాలి? నిన్ను యువకాలంలో నువ్వు చెప్పినటువంటి హామీలకి చేస్తున్నటువంటి పనులకి వెళ్ళి దావూస్లో వెళ్ళి దాక్కుంటావా? సింగపూర్లో వెళ్ళి దాక్కుంటావా? ప్రభుత్వం అధికారిక మీరు ఇచ్చినటువంటి హామీలు, ఈ హామీలు వినే రాష్ట్ర ప్రజలు మీకు ఓటేశారు. నేను ఇంకొకసారి మళ్ళీ వినిపిస్తా. తమ్ముడు జాబ్ క్యాలెండర్ నుంచి ఆల్రెడీ చెప్పా. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. రికార్డ్ చేసుకో, డేట్ టైం రాసుకో. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం అంటే 2025 జనవరి నాడు జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తాం. ఎన్ని ఉద్యోగాలు, ఎప్పుడు ఎగ్జామ్లు అవుతాయి, ఎప్పుడు ఇంటర్వ్యూలు అవుతాయి, ఎప్పుడు ఆఫర్ లెటర్ వస్తుంది, ఎప్పుడు ఆఫర్ లెటర్ వస్తుంది రాసుకో, రికార్డ్ చేసుకో, డే టు టైం రాసుకో. రెనా అని ఎంఎస్ నారాయణ ఒక క్యారెక్టర్ ఉంటుంది సినిమాలో. లోకేష్ మాటలు, లోకేష్ డైలాగులు వింటే ఆ ఎంఎస్ నారాయణ గారు, స్వర్గీయ ఎంఎస్ నారాయణ గుర్తొస్తాడు నాకు. ఆయన కూడా అంతే పాపం. అక్కడెక్కడో ఫ్యాక్షన్ ఊళ్ళో నుంచి పారిపోయి ఇటు వచ్చేస్తాడు, బన్నీలు డ్రాయర్లు అమ్ముకుంటూ ఉంటాడు. ఆయన ఎత్తుకుంటూ ఒక 10 మంది వస్తారు. ఏమన్నా నువ్వు తల పీకలు కోసినటువంటి నువ్వు బన్నీలు డ్రాయర్లు అమ్ముకుంటున్నావు, ఇంత గొప్ప సీమ ఫ్యాక్షనిస్ట్వి, ఒక్కసారి తొడగొట్టన్నా చూడాలని ఉంది అని. నేను అడుగుతున్నాను నారా లోకేష్ గారిని, సార్ ఒక్కసారి జాబ్ క్యాలెండర్లు రిలీజ్ చేయండి సార్. ఆయన తొడగొట్టలేడు, ఈయన జాబ్ క్యాలెండర్లు రిలీజ్ చేయలేడు. ఆయనేమో ఫేక్ ఫ్యాక్షనిస్టు, ఈయనేమో ఫేక్ పొలిటికల్ లీడర్. రాష్ట్ర ప్రజలు ఈ మాటలు నమ్మే కదా యువత మీకు ఓట్లు వేసింది అంటున్నా నేను. 2025 జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? జనవరి 1న ఇవ్వలేదు. 2026 జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? ఇవ్వలేదు. మరి యువత ఎక్కడికి వెళ్ళాలి సార్? యువత ఎవరిని అడగాలి? ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 12 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, 3 లక్షల బ్యాక్లాగ్ పోస్టులు ఉద్యోగాలు ఖాళీలు ఎవరు ఫిల్ చేయాలి అని అడుగుతున్నా నేను. మీరు ఈ మాటలు చెప్పు కదా అధికారంలోకి వచ్చింది, ఈ సొల్లు కబుర్లు చెప్పు కదా అధికారంలోకి వచ్చింది, ఈ మాయ మాటలు చెప్పు కదా అధికారంలోకి వచ్చింది. ఇదిగో ఈ అమలు కానీ హామీలు ఇచ్చి కదా ఈరోజు యువతను మోసం చేసింది. మరి 60 లక్షల మంది నిరుద్యోగులు ఈరోజు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. మీరు ఫిల్ చేయండి. 12 లక్షల మందికి ఉద్యోగాలు వస్తే మిగతా వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చూసుకుంటారు, ఆపై ఇయర్ చూసుకుంటారు. ఎప్పటికప్పుడు ఖాళీలు వస్తూ ఉంటాయి. ఎటు మీరు 20 లక్షల ఉద్యోగాల కల్పన చేస్తామన్నారు కదా, ఆ 20 లక్షల ఉద్యోగాలు మిగతా వాళ్ళకి వస్తాయి. యువతకి మీరు ఇచ్చేటువంటి భరోసా ఏంటి? 2026 సంవత్సరంలో మీరు వెళ్ళి బాలీలో దాక్కుంటారా? మీరు హవాలా కుంభకోణంలో దోచుకున్న డబ్బంతా కూడా దాన్ని హవాలా కుంభకోణంలో లాక్కున్నట్టు, దాచుకున్నట్టు సింగపూరు, దావోసు, లేకపోతే బాలి లాంటి ఊర్లోకి వెళ్ళిపోయి, దేశంలోకి వెళ్ళిపోయి మీ డబ్బులు దాచిపెట్టుకుంటాను కదా సార్ మీకు అధికారం ఇచ్చింది రాష్ట్ర ప్రజలు.
రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని ఇంత దుర్మార్గంగా వాడి ఈ రాష్ట్రంలో గాయపైపోతే మాట్లాడకుండా కూర్చోవాలా? నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలను అడుగుతున్నా, ఒక్కసారి గమనించండి. ఒక్కసారి మీరు గమనించండి. వీళ్ళకున్నటువంటి మీడియా, వీళ్ళకున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, వీళ్ళకున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్, వీళ్ళు పంచి పోషించేటువంటి యూట్యూబ్ ఛానల్స్, వీళ్ళ వ్యవస్థ మొత్తాన్ని ఆక్రమించేసి అక్కడ ఏమీ లేని చోట అద్భుతాలు సృష్టిస్తున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చూపించేటువంటి ఒక అద్భుతమైనటువంటి రూపకల్పనతో ఏబిఎన్, TV5, మహా టీవీ అండ్ యూట్యూబ్ ఛానల్స్, నాకు తెలిసి ఒక 400-500 యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని వీళ్ళు నెలకి 200 కోట్ల రూపాయలు, ఐఎమ్ ఆన్ రికార్డ్, నెలకి 200 కోట్ల రూపాయలతోటి సోషల్ మీడియాని, యూట్యూబ్ ఛానల్ని మేనేజ్ చేస్తూ, పత్రికల్ని మేనేజ్ చేస్తూ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పెట్టుబడులు